వాక్య ధ్యానం. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో యోబు యొక్క ప్రత్యుత్తరాన్ని మనం చూస్తున్నాం. ఇందులో 28 చదువు 19:28. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకుంటున్నట్లుగా చదివితేనే వీటిని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. వీటిని వివరంగా మనం చదివి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో నుంచి క్రొత్త నిబంధన వెలుగులో మనం ప్రభువుని గురించిన సంగతులు మనం ధ్యానం చేయటం మనకు క్షేమం. 19వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్న మాటలో 4వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నేను తప్పు చేసిన ఎడలా నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్ముని మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా అని మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నేరము, పాపము, లేకపోతే తప్పు, దోషము, అతిక్రమము, అపరాధము అనేది కొందరు మన మీద హెచ్చిపోవటానికి గల కారణంగా ఉంటుందన్నమాట. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపములను తీసివేయటకై ప్రత్యక్షమయ్యాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3:5లో జ్ఞాపకం చేస్తూ, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే మన మీద అతిశయించేవారు వీటినే ఆధారం చేసుకుంటారు, కానీ ప్రభు వాటిని తీసివేశాడు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక వాక్యం ఉంది, చదువుదాం. చదివి కొన్ని సంగతులు ఉదయకాలం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 19 చూడండి. గలతీ పత్రిక 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడును అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడును. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఇవ్వబడిను అనే మాట చూస్తున్నాం. అతిక్రమములను బట్టి నియమించబడిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేది నేను పాపిని అనే మనస్సాక్షిని బట్టి ఒక వ్యక్తి ఆశ్రయిస్తాడనమాట. నేను పాపిని అని అనుకుంటే ఆ వ్యక్తి నీతిమంతుడగుట కొరకు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తాడు. అందుచేత అతిక్రమములను బట్టి అది నియమించబడింది. అతిక్రమములను బట్టి ఎప్పుడైనా మనం పాపం చేసినప్పుడు నేను పాపిని అనే మనస్సాక్షి మనకు కలుగుతుంది. అతిక్రమములను బట్టి నేను పాపిని అనే మనస్సాక్షి కలుగుతుంది. ఇప్పుడు పాపం చేసిన విశ్వాసి పాపి అనే మనస్సాక్షి అతను కలగకూడదు వాస్తవంగా. ఎందుకంటే అతడు ఒకవేళ పాపం చేసిన విశ్వాస పాపి కాదు. ఈ సంగతి తెలియకే విశ్వాసి ఇంకా తన జీవితంలోనికి ధర్మశాస్త్రాన్ని తెచ్చుకుంటున్నాడు. ప్రమాదం ఏంటంటే ధర్మశాస్త్రం తెచ్చుకుంటే పాపం ఆగదు, అది పాపం కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56లో చెప్పబడినట్లుగా ధర్మశాస్త్రం పాపమునకు బలము. కాబట్టి ప్రియులారా, అతిక్రమములను బట్టి ఇవ్వబడిన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం వాగ్దానములకు విరోధమైనదా అంటాడు 21లో. అంటే ఈ ధర్మశాస్త్రం వాగ్దానములకు విరోధమైనదా,
అని అంటాడు. వాగ్దానాలకు విరోధమైంది కాదు, కానీ ఆ వాగ్దానం ఎవరికి కలగాలో వారికి మాత్రమే కలిగేంత వరకు మరి అది బంధించేదిగా ఉంది అనే మాట మనం చూస్తున్నాం. మీరు రాత్రి మెసేజ్ వినుంటే 22వ వచనంలో లేఖనము వాగ్దానము 2 పదాలు ఉన్నాయి చూడండి. లేఖనం అనేది మోషే ఇంటిలో ఉంది, వాగ్దానం అనేది అపోస్తుడైన పౌలు పనిచేస్తున్న ఇంట్లో ఉంది. ఇది రాత్రి మెసేజ్ లో మనం విన్నాం. లేఖనము పాపములో బంధించాను, లేదా ధర్మశాస్త్రం పాపములో బంధించాను. వాస్తవంగా ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. మరి లేఖనం అని ఎందుకు రాశాడు అని అంటే 10 ఆజ్ఞలు ఉన్నంత కాలం లేఖనం విప్పబడదు కాబట్టి, విప్పబడని లేఖనం వాగ్దానాలు తెలియపరచదు కాబట్టి అది బంధిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం అనేది వాగ్దానాలకు విరోధమైంది కాదు, కానీ వాగ్దానం మాత్రం మనకు కలగకుండా బంధిస్తుంది. ఎందుకంటే ఇది నీ కొర కాదు, ఇది వాగ్దానం ధర్మశాస్త్ర సంబంధులకు కాదు, ధర్మశాస్త్రం వల్ల జీవించే వారికి కాదు, విశ్వాసం వల్ల జీవించే వారికి అన్నట్లుగా బంధిస్తుంది అనమాట. అందుచేత అతిక్రమములను బట్టి ఇవ్వబడిన ధర్మశాస్త్రం వాగ్దానము మనం పొందకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, మీరు మరలా ధర్మశాస్త్రం కిందకి కానీ వెళ్తే పరిశుద్ధాత్మ పనిచేయడు. గలతీ పత్రిక 5:1 అందుకే అంటాడు, దాస్యమను కాడి క్రింద చిక్కుకొను. ఇవన్నీ అనుభవాలు మనకు కలగకుండా ఉండటానికి యేసుప్రభు అతిక్రమాలు తీసేశాడు. పాపములను తీసివేశాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. పాపములను తీసివేయుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే ఆయన పాపములను తీసివేశాడు. ఎందుకు తీసివేశాడంటే 2వ వచనంలో ఉద్దేశం ఏంటంటే పాప జ్ఞప్తి అనేది మనస్సాక్షి కలగకూడదు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి కలిగితే ఇక ఆ వ్యక్తి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తాడు. తద్వారా లేఖనం అతన్ని పాపంలో బంధిస్తుంది. ఆ వాగ్దానం మనకు కలగదు, మనలో ఉన్న ఆత్మ పనిచేయడు. సో ఇవన్నీ కూడా గలతీ పత్రిక 5:2 ప్రకారం క్రీస్తు వల్ల ప్రయోజనాలు పొందకుండా చేస్తాయి. యోబు జీవితంలో పాపములను తీసివేసిన బలి లేదు, మన జీవితంలో పాపమును తీసివేసిన బలి ఉంది. అందుకని ఎవరు మన అతిక్రమాలను బట్టి మన మీద అతిశయించకుండా మనం జాగ్రత్త పడాలి. అతిశయించరా అంటే అతిశయిస్తారు. మనం చేసిన పొరపాట్లు, మనం జారిపోయిన ఆ విషయాలు, బలహీనతలు అతిశయిస్తారు. కానీ వాళ్ళు మనకంటే పైన ఉన్నారు అనే భావం తీసేయాలి మనం ఫస్ట్. ఎందుకంటే నేను ఒక వాక్యం చెప్పినప్పుడు కొంతమంది నాతో మరలా వాక్యం గురించి మాట్లాడి చాలా ఆనందించారు. అదేంటంటే బెన్యామీను తప్పు చేసి ఇప్పుడు వచ్చి భుజాల మధ్యలో ఉన్నాడు, యోహాను ఆయన రొమ్మున ఉన్నాడు, తప్పు చేయడు. తప్పు చేయని వాడిని ఎంత ప్రేమిస్తున్నాడో తప్పు చేసిన వాడిని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఈ మాట విన్నవాడు అన్నా అంటే అంటే నేను ఇంకో ప్రశ్న అడిగాను అన్న, అంటే ఇప్పుడు దాకా ఇది నిజం కాదని అనుకున్నావు కదా అన్నాను. నిజం కాదనుకుంటున్నారు చాలా మంది. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, యోహాను ఆయనకు ప్రియుడు, ఇద్దరు ప్రియులే. సంఘం ఆయనకు ప్రియమైనది, ఇశ్రాయేలు శేషం కూడా ఆయనకు ప్రియమైనదే. కాబట్టి ఇద్దరిని ప్రభు ఒకేలాగా చూస్తున్నాడు. కాబట్టి రొమ్మున ఆనుకున్నవాడా దేవునికి స్తోత్రం, నీవు ఇక తప్పు చేయవు. రొమ్మున ఆనుకోవటం అంటే అసలే పాపం చేయకుండా కాపాడే శక్తి అక్కడి నుంచి వస్తుంది. పేతురు 1:5. భుజముల మధ్యకి వచ్చిన వాడా దేవునికి స్తోత్రం. భుజాల మధ్యకి వచ్చిన వాడి గురించి ఏం రాశాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 23:4, ఇక మీదట దానిలో ఒక్కటైనా తప్పిపోదని ఆయనే రాశాడు, నేను కాదు. చిన్న కుమారుడు మళ్ళీ తప్పు చేయడని ఆయనే రాశాడు. కాబట్టి యోహాను కూడా 2:1 తన పత్రికలో ఏం రాశాడు? నా చిన్నపిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులు రాస్తున్నా అన్నాడు. అంటే ఈ సంగతులు ఎందుకు రాస్తానంటే మీరు పాపం చేశారు కానీ ఇక చెయ్యరు అని రాశాడు. తప్పు చేశారు ఇక చెయ్యరు అంటే తప్పు చేసిన ప్రతిసారి
వాస్తవంగా మన మీద అతిశయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. యోబు మీద వారు అతిశయిస్తున్నారు. యోబు మీద వారు హెచ్చించుకుంటున్నారు. మన మీద కూడా హెచ్చించుకునేవారు ఉంటారు. కానీ ప్రభు వారిని తీసివేశాడు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా హెచ్చించుకుంటున్నా వారు దేని మీద ఆనుకొని హెచ్చించుకుంటున్నారో అది తీసివేయబడింది. కాబట్టి పునాది లేని ఇల్లు నిలబడదు. కాబట్టి దేన్ని బేస్ గా చేసుకొని కొంతమంది మనతో మన ఎడల ప్రవర్తిస్తారో అది తీసివేయబడిందని మనం నమ్మాలి. ఇప్పుడు ఆ గత కాలంలో మీరు తప్పు చేశారు. ఇప్పుడు ఆ తప్పు మీదే నిలబడి కొంతమంది మీ మీద హెచ్చించుకుంటున్నారు, అతిశయిస్తున్నారు, మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు. అప్పుడు మీరేం చేయాలా? వాళ్ళేం తప్పు చేశారు ఎతకాల, వాళ్ళేం తప్పు చేశారు అన్నిటి గురించి మీరు మాట్లాడాలా? అది కాదు కదా. ఏ పాపం అయితే నువ్వు గతంలో చేసావో ఆ పాపం మీద వారు నిలబడి నీ మీద హెచ్చించుకుంటున్నప్పుడు నువ్వు నిలబడి ప్రతిసారి కూడా ఇలా ప్రార్థన చేయాలి, ప్రభా వారు ఏ పాపం మీద అయితే నిలబడి నా మీద హెచ్చించుకుంటున్నారో అది యేసుక్రీస్తు రక్తం వల్ల కడగబడింది, అది తీసివేయబడింది అని నమ్మాలి. తీసివేయబడింది అని నమ్మిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే వారు దేనిని పునాదిగా చేసుకొని మన మీద అతిశయిస్తున్నారో ఆ పునాది తీసివేయబడిందని నమ్ముతున్నాం. త్వరలో ఆ ఇల్లు కూడా కూలిపోద్ది. కాబట్టి వారు దేన్ని ఆశ్రయించి చూడండి, చేతకాని వాళ్ళు చేసే పనులన్నీ ఇలాగ ఉంటాయి. చేతకాని వారు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం దేని బట్టి వచ్చిందన్నాడు? అతిక్రమములను బట్టి. ఇప్పుడు దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? దానివల్ల ప్రయోజనం లేదని హెబ్రీ పత్రికలోనే రాశాడు. ఏం రాశాడు తెలుసా? 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 19లో ఏమన్నాడంటే నిష్ప్రయోజనమైనది అన్నాడు. ఇప్పుడు మన తప్పులను పట్టుకొని మన మీద అతిశయించేవాడు వల్ల భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. మరి వాడికి ఎందుకు వాల్యూ ఇవ్వాలి? నీ వల్ల నాకేమన్నా కలిసి వస్తుందా? నా తప్పు మీద నిలబడి నా మీద హెచ్చించుకుంటున్న వాడికి భవిష్యత్తులో వాడి వల్ల నాకు ఏం ప్రయోజనం కలగదు. ఎందుకంటే ఇక్కడ రాశాడు అతిక్రమములను బట్టి నియమించబడిన ఆజ్ఞ బలహీనమైనది. ఎందుకు బలహీనమైంది? ఎందుకు నిష్ప్రయోజనమైంది అంటే దానివల్ల ఒక వాగ్దానం కూడా రాదు. ఇది వాగ్దానాల నిబంధన కాదు, అతిక్రమములను బట్టి నియమించబడిన నిబంధన. అయినా దానివల్ల ఏది కలిసి రాకపోయినా కూడా మన తప్పు దానికి తెలుసు, అది మన మీద అతిశేస్తుంది కాబట్టి మనం దానికి ఏమిస్తామంటే ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు చూడండి, మీ తప్పులు, మీ బలహీనతలు, మీ రహస్య జీవితం, మీ పతనాలు, మీ ఓటములు, ఇవన్నీ ఎరిగిన వ్యక్తికి మీరు ప్రతిరోజు టీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఎందుకు? వీడు ఎక్కడైనా పేలాడా నా పని అయిపోయింది. అదే మానేయాల, అదే మానుకోవాలా. ఎందుకు మానుకోవాలంటే వీడి వల్ల భవిష్యత్తులో మనకేం వాగ్దానం కలగదు. అసలే అతిక్రమములను బట్టి నియమించబడిన ఈ ధర్మశాస్త్రం ఉన్నంత కాలం అది వాగ్దానాలకు విరోధమైంది ఏం కాదు, అలాగని వాగ్దానం కలగనీయదు. అది పాపములో బంధించింది ఆ సంతానం వచ్చేంత వరకు అని రాశాడు కదా. మీకు ఇంకో చిన్న మాట చెప్తాను. ఇందాక సిస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఇలా చెప్పారు, సంఘకాలం వచ్చేంత వరకు దేవుడు మరుగు చేశాడు, ఇప్పుడు బయలుపరుస్తున్నాడు అన్నారు. అసలు ఇంకోటి ఏంటంటే ఎక్కడ మరుగుగా ఉన్నాం మనం తెలుసా? దేని వెనకాల మనం దాక్కున్నాం తెలుసా? దేని వెనకాల మనల్ని మరుగు చేశాడు? ధర్మశాస్త్రం క్రిందే. ధర్మశాస్త్రం క్రింద ఉంచితే చాలు, లేఖనం విప్పబడదు. సో దాని క్రింద ఉంచి సంఘం వచ్చిన తర్వాత ఇప్పుడు మనల్ని వాక్యంలోనికి ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి నిష్ప్రయోజనమైనది అనే మాట మర్చిపోదు. ఎవరైతే మన బలహీనతల మీద ఆనుకొని మన మీద హెచ్చించుకుంటున్నారో వాళ్ళు భవిష్యత్తులో మనకి ఎటువంటి వాగ్దానం కాదు. వాళ్ళ వల్ల మనకి ఎటువంటి వాగ్దానం కలగదు. ఎటువంటి వాగ్దానం కలగని వారిని ఎందుకు మీరు ప్రయారిటీ ఇస్తున్నారంటే మీరు భయపడుతున్నారు. ఏంటంటే ఇతడు నన్ను అల్లరి చేసేస్తాడు, అవమానపరుస్తాడని. అసలు అటువంటి వారికి మీరు అవకాశమే ఇవ్వద్దు. ఎందుకంటే పాపాన్ని బట్టి మన జీవితంలో అతిశయించేవారు ఎవరైనా కూడా వారికి పునాది యేసుప్రభు తీసేశాడు ఆల్రెడీ. ఆ పాపములు తీసివేయబడ్డాయి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాయి. ఎంత కడగబడ్డాయి? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? 1వ అధ్యాయం 18వ వచనం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. అర్థమైందండి? అందరూ వైట్ షర్ట్లు వేసుకోలేం ధైర్యంగా.
జకరియా గారు మాత్రమే వేసుకోగలడు. ఆ తప్పితే కుయ్యేరు రాజు గారు మాత్రమే వేసుకోగలడు. మనం వేసుకోలేం. ఎందుకంటే మనం ఎక్కడ పడితే ఆడ మరకలు అంటించుకుంటాం. మన సహోదరులు ఉతుకుతారు కానీ జకరియా గారికి ఉన్న ధన్యత మనకు లేదు కదా. యేసుక్రీస్తు ప్రభు ఇంకా గొప్పోడండి. ఆయన మన పాపాలు ఎలా కడిగాడంటే అవి రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఇప్పుడు మనకు ఆధారం చూపిస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన తల వెంట్రుకలు 14 హిమమంత ధవళంగా ఉండెను. అంటే ఒక్క దోషం కూడా ఇప్పుడు కనబడట్లేదు. పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో చూపాడు. పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో చూపాడు. ఆయన తల మీద మన దోషములు ఉంటే ఇంకా మనల్ని దేవుడు దోషిగా చూస్తున్నాడని అర్థం. ఆయన తల మీద దోషాలు ఎప్పుడున్నాయి? కేవలము సిలువులో ఉన్నాయి. ఇప్పుడు పరలోకంలో క్రీస్తు ఉండగా ఆయన తల మీద ఒక్క దోషం కూడా లేదు మనది. సిలువులో కొరింథీ 2:5-19 మన అపరాధములు ఆయన మీద మోపబడ్డాయి. సిలువులో ఆయన మీద పాపం ఉంది, ఆయనలో పాపం లేదు. ఇప్పుడు మనలో పాపం ఉంది, మన మీద పాపం లేదు. మనలో పాపం ఉంది, మన శరీరంలో పాపం ఉంది, కానీ మన మీద పాపం లేదు. మనం ఎప్పటికీ దేవుని దృష్టిలో పాపి అనే ఆరోపణ పొందము. ఈవెన్ పాపం చేసినా పొందము. ఆ విషయం మీకు తెలిస్తే ఇక పాపం చేయరు. అది తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఇంకెలా చెప్పని వచ్చినాన్ని, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి హిమమంత ధవళంగా ఉండెను. ఆ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావో లేదని ఆయన నేత్రములు మన అంతరింద్రియములను పరీక్షిస్తున్నాయి. తూతేరా సంఘంతో అన్నాడు, ఆయన నేత్రములు 2:23 మన అంతరింద్రియముల హృదయములను పరీక్షిస్తున్నాయి. ఏమనంటే, ఆర్ యు రియల్లీ బిలీవింగ్ దట్ యువర్ సిన్స్ వర్ రిమూవ్డ్ ఆర్ నాట్? నువ్వు అసలు నమ్ముతున్నావా నీ పాపాలు తీసివేయబడ్డాయి? అవి హిమమంత ధవళంగా చేయబడ్డాయి. ఒక్క మరక కూడా లేదు తెలుసా. ఎందుకంటే మరకల మీద ఆనుకునే ఈగలు కూడా ఉంటాయి మరి. అందుకనే కడిగాడు గాని అంటారు. కడిగాడు గాని లేదే, కడిగాడు అంతే. ఎందుకంటే దేవుడు ఎవరికి అవకాశం వేయడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎవరికి ప్రభు అవకాశం వేయడు. ఎందుకంటే ఈ లోపాన్ని బట్టి అతిశయించేవారు, హెచ్చించుకునేవారు, వాగ్దానం మనకు మేనిఫెస్ట్ కాకుండా వారు మనల్ని బంధిస్తారు. అందుచేత ప్రియులారా, దేవుడు క్రొత్త నిబంధనలో వాగ్దానముల నిబంధనలో రాబోచున్న మేలుల నిబంధనలో అవి మనకు కలగాలంటే ముఖ్యంగా ఈ కాన్షియస్నెస్ అనేది పోవాలి. అందుకనే యేసుక్రీస్తు రక్తం వల్ల పాపాలు తీసివేయబడ్డాయి. ఇంకో గొప్ప సంగతి చెప్తాను. యోర్దాను దగ్గర బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి ఎక్కడైతే సాక్ష్యం ఇచ్చాడో అక్కడ పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చాను అనే మాట మనం చూస్తాం. తల వెంట్రుకలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అక్కడికే దిగి వచ్చాడు. నేను ఇలా చెప్తాను, పరిశుద్ధాత్మ ఎక్కడ ఆయన వ్రాలుతున్నాడు, ఎక్కడ ఆయన ఆనుకుంటున్నాడంటే ఎక్కడైతే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి లేదో అదే ఆయనకు ప్లాట్ఫామ్. మీరు ఇలాంటి పనికి మాలినోళ్ళ అందరికీ మీరు ప్లాట్ఫామ్ కలిగిస్తున్నారు. పరిశుద్ధాత్మ కలిగించండి, పనికి మాలినోళ్ళు కలిగించకండి. ఎవరైతే మీ జీవితంలో మేము మీద హెచ్చించుకుంటున్నారో వాళ్ళకి దేవుడు పునాది లేకుండా చేశాడు. ఎవరైతే మీ జీవితంలో మిమ్మల్ని హెచ్చిస్తాడో ఆ పరిశుద్ధాత్మకు ఆయన ప్లాట్ఫామ్ ఇచ్చాడు. సో పరిశుద్ధాత్మ ప్లాట్ఫామ్ ఏది? గుడ్ కాన్షియస్నెస్, మంచి మనస్సాక్షి. దాన్ని అభ్యాసం చేయండి. 24:16 అపోస్తుల కార్యాలు. పరిశుద్ధాత్మ ఆయన మీ మీద ఆనుకోవటానికి మీ తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నవి. ఇప్పుడు అబ్రహాం గద్దలు వాళ్తున్నప్పుడు వాటిని ఎందుకు తోలివేశాడు? వాలాల్సింది గద్ద కాదు, వాలాల్సింది పావురం. గద్ద అపవిత్రమైన పక్షి, పవిత్రమైన పక్షి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, పావురము వాళ్ళ నిష్కలంకమైన బుద్ధి గురించి ప్రభు చెప్పాడు. కాబట్టి కళంకము లేని పక్షి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఆ పక్షిని ప్రభు చూపించాడు.
పరిశుద్ధాత్మని వరాలనిస్తారా, లేకపోతే ఈ ఎలీఫజ్ బిల్దద్ జోఫర్లకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారా? ఏం క్రియేట్ చేయక్కర్లేదు. మళ్ళీ ఉదయకాలం గేట్ని దన్నుకుంటూ మీ ఇంట్లోకి వస్తాడు, కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఈ రోజు టీ ఇస్తారా? ఈసారి ఇవ్వకండి. కాదు, టిఫిన్ పెడతారా? పెట్టకండి. మీ పాత బలహీనతల మీద ఆనుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీ మీద హెచ్చించుకునే వాడికి మీరు చెప్పొద్దు, కానీ మీరు నిలబడినప్పుడు ఈ ప్రార్థన చేసిన ప్రతిసారి చెప్పండి. ఏమనంటే, వీడు దేని మీద ఆనుకొని నా మీద హెచ్చించుకుంటున్నాడో అది యేసుక్రీస్తు తొలగించేశాడు, తీసివేశాడు అని మీరు నమ్మాలి. అలా నమ్మకపోతే వాడు మీ లైఫ్ లో ఉన్నంత కాలం, లేకపోతే ఆ వ్యక్తి మీ లైఫ్ లో ఉన్నంత కాలం వాగ్దానం అనేది మీకు కలగదు. వాగ్దానానికి ఆటంకంగా వాళ్ళు ఉంటారన్నమాట. నేను హనోక్ గారు, నేను రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు వారు నాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక ఆయన గురించి మాట్లాడుతూ, అన్ని రికార్డ్ చేస్తాడండి, అన్ని దగ్గర పెట్టుకుంటాడండి, టైం చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తాడండి అన్నాడు. నేనేమంటున్నానంటే, అటువంటి వాడు ఒకడు ఉండడం చాలా మంది ఉంటారు. అటువంటి వాడు ఒకడు ఉండడం చాలా మంది ఉంటారు. కానీ మీరు చెప్పండి, మన సీక్రెట్ లైఫ్ బాగా ఎవరికి తెలుసు? అందరికంటే బాగా మన సీక్రెట్ లైఫ్ అందరికంటే బాగా ఎవరికి తెలుసు? ఆయన రాత్రి ఉదయం రోజంతా వాగ్దానాలు మాట్లాడుతూనే ఉన్నాడు, మన భవిష్యత్తు మాట్లాడుతూనే ఉన్నాడు. మన బలహీనతలను అందరికంటే బాగా ఎరిగిన వాడు, అవి కడగబడ్డాయని ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు, కుమారుడు, తండ్రి ముగ్గురు ఏకీవించి ఉన్నారు కదా. కుమారుడు చేసిన దాన్ని మనం నమ్మకపోయిన పరిశుద్ధాత్ముడు నమ్ముతున్నాడు కాబట్టే మీరు ఎంత బలహీనత గుండా కొన్నిసార్లు వెళ్ళినా కూడా వాటిని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయడు. క్రీస్తునే ఆధారం చేసుకొని పనిచేస్తాడు. యేసుక్రీస్తు బలిని ఆనుకొని పనిచేస్తాడు. మీరు చూడండి, కొన్నిసార్లు ఇలా చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. కొంతమంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది మనకు సర్వీస్ చేస్తూ ఉంటారు కదా. సర్వీస్ చేసినప్పుడు మనం వాళ్ళతో ఏదైనా మాట్లాడతాం, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి ఏదో చెప్పబోతాం, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే మనకు సర్వీస్ చేయమని మన పక్షంగా ఒక ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఆయన్ని బట్టి వాళ్ళు, మనం ఒకవేళ వాళ్ళకి ఫేవర్గా ఉన్నా సర్వీస్ చేస్తారు, ఫేవర్గా లేకపోయినా సర్వీస్ చేస్తారు. ఎందుకంటే మాకు అట్టి ఆజ్ఞలు కలిగినాయి అని వాళ్ళు చెప్తారు. పరిశుద్ధాత్ముడు కూడా ఆ కొన్ని చెడ్డ తలంపులు వచ్చినాయి, కొంచెం తొట్టిల్లాను. పరిశుద్ధాత్మ నువ్వేమనుకుంటున్నావు అంటే, పరిశుద్ధాత్మ ఏమంటాడంటే, ఆ మేము మిమ్మల్ని బట్టి కాదు నియమించబడింది, యేసుక్రీస్తు బలిని బట్టి నియమించబడ్డామని చెప్తాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. కొన్నిసార్లు హిందీ వాళ్ళు మనకి సర్వీస్ చేస్తున్నారు అనుకోండి, మనకేం హిందీ రాదు. తమిళ వాళ్ళు సర్వీస్ చేయాలి, మనకు తమిళ రాదు. నీకు తమిళ రాకపోయినా హిందీ రాకపోయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి ఆజ్ఞ పైనుండి వచ్చింది, వాళ్ళు సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా. అందుకనే చూసారా, మీరు చాలాసార్లు తండ్రి అని ప్రార్థన చేస్తారని ఉంది, ప్రభువా అని మొర్ర పెడతారని కూడా ఉంది. కానీ ఆత్మదేవ అని ప్రార్థన చేస్తారని లేదు, చేయకూడదని కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆయనకి చెప్పి ప్రభు పరిశుద్ధాత్మ మరి మీరు ఏదో చేయండి అని మనం అనేది కాదు. ఇది యేసుక్రీస్తు బలిని బట్టి ఆయన మనలో నిల్చున్నాడు, మన పని చేస్తున్నాడు. ఆయన వాగ్దానాల నిమిత్తమై వచ్చాడు. రాత్రి కూడా మనం విన్నాం, ఆయన ఎల్లప్పుడూ ఉండటానికి సిద్ధపడి వచ్చాడు. ఆయన వెళ్ళిపోడు, ఆయన పని ఎల్లప్పుడూ ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, రేపు మీరు పెర్ఫెక్ట్గా ఉంటారా మీ పెర్ఫార్మెన్స్ ద్వారా? ఎల్లుండి ఉంటారా? ఏం మీకే తెలీదు, కానీ పరిశుద్ధాత్మకు తెలుసు రేపు ఎల్లుండ యేసుప్రభు వచ్చేంత వరకు మీలోనే ఉండాలని ఆయనకు తెలుసు. మరి ఎలా వచ్చాడు, ఎలా ఉంటున్నాడు? అసలు మనలో పెర్ఫెక్షన్ కొన్నిసార్లు మన యాక్షన్స్ లో ఉండకపోయినా ఆయన ఎందుకు నిలిచే ఉంటున్నాడు? ఎందుకంటే వచ్చింది మీని బట్టి కాదు, అక్కడ హైకమాండ్ ఆయనకు ఆజ్ఞాపించింది. యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమ్మరించబడ్డాడు, ఆయన మీలో ఎల్లప్పుడూ ఉంటాడు. సో ఈయనను ఉపయోగించుకోండి. ఎప్పుడు మనం పడిపోతామా అని వాలిపోయే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు కాదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు.
మీరు వారిని జయించి ఉన్నారని రాశాడు. కాబట్టి లోపల నుండి మాట్లాడుతున్న ఆత్మ ప్రభుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాబట్టి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది. యోబు చెప్పలేని ఒక ధైర్యమైన అనుభవం నేటి క్రైస్తవునికి, విశ్వాసకి ప్రభు ఇచ్చాడు. అదేంటంటే, మనల మీద తమను తాము హెచ్చించుకుంటున్న వారు ఎవరైనా కూడా వారి యొక్క పునాదిని యేసుక్రీస్తు ప్రభు తీసివేశాడు. పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేయబడ్డాయి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. పాపములు తీసివేయబడ్డాయి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. నెక్స్ట్ మాట ఏంటంటే, అసలు ఇప్పుడు మన శరీరం కూడా మన మీద ఓవర్ యాక్షన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ శరీరం గురించి ఈ అధ్యాయంలో రాస్తూ యోబు గ్రంథంలో 20వ వచనంలో అన్నాడు, నా అస్థి చర్మం మాత్రం నాకు మిగిలింపబడి ఉంది. 22, నా శరీర మాంసము పోవుట చాలును అనుకొనక అనే మాట కూడా ఈయన వ్రాసాడు. తర్వాత 26లో నా చర్మము చీకిపోయిన తర్వాత అని కూడా రాశాడు. నా అస్థి చర్మము, చూసారా, నా మాంసము, నా చర్మము, నా ఎముకలు అని రాశాడు. చాలాసార్లు మన శరీరమే మనకు శత్రువుగా, మన ఆరోగ్యమే మనకు ఆటంకంగా మారటానికి అవకాశం ఉన్నా ఇప్పుడు మారటానికి దానికి హక్కు లేదు. ఎవడో వచ్చి బయట నుంచి బంధించే దానికంటే శరీరమే బంధించి మనల్ని పడుకోబెడుతుంది కొన్నిసార్లు. దానికి హక్కు లేదు ఇప్పుడు ఇక. అది మీరు తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, ధర్మశాస్త్రమే శరీరానికి బలం. కొరింథీ మొదటి పత్రిక 15:56 కొంచెం మాడిఫై కూడా చేసుకోవచ్చు. పాపానికి బలం అంటే ఆ పాపం ఎక్కడుంది? రోమ 7:18 నా శరీరం అందు ఉన్నదే అన్నాడు. కానీ ధర్మశాస్త్రమే ఫ్లెష్ కి స్ట్రెంగ్త్ అన్నమాట. ఆ స్ట్రెంగ్త్ నే ప్రభు కొట్టివేశాడు. ఈ శరీరం మన విషయంలో ఆటంకపరచడానికి లేదు. జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, తుమ్ములు వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మీరు దాంతో ఏం మాట్లాడాలంటే, నీ పునాది లేదుగా అనాలంతే. దాని పునాది లేదుగా. దాని పునాది కొట్టివేయబడింది. ఎక్కడ కొట్టివేశాడు? ఎప్పుడు కొట్టివేశాడు? ఆగస్టు 15న ఒకటి జరిగితే జనవరి 26న ఒకటి జరిగింది. అలా కాదు. ఒకే రోజు జరిగిపోయినాయి అన్ని కూడా. ప్రభు రేపు అనే అసలు ప్రభుకి రేపు అనే మాట లేదు. నేడు. ఆయన ఆ రోజే చేసేసాడు. ఏ రోజైతే ధర్మశాస్త్రం యొక్క మూలాన్ని కొట్టివేశాడో, లేకపోతే తీసివేశాడో, ఆ రోజే శరీరం యొక్క బలాన్ని కొట్టివేశాడు. పాపములను తీసివేసింది ఆ రోజే, ఈ శరీరం యొక్క బలాన్ని కొట్టివేసింది కూడా ఆ రోజు. కాబట్టి ఈ అనారోగ్యాలు మీరు భయపడకండి. ఇంకోటి తెలుసా, అసలు ప్రభు ఏమన్నాడు? తుయతైర సంఘంతో మాట్లాడుతూ మంచము పట్టిస్తానన్నాడు. నేను మొన్న ప్రశ్న అడిగాను. ఏమడిగానంటే, హైవే ప్రక్కన హాస్పిటల్ సింబల్ ఉంటది కదా, అది మంచమే ఎందుకు ఉంటది అండి అని అడిగాను హనుమాన్. అంటే అప్పుడు మేమిద్దరం మాట్లాడుకోండి సరదాగా, ఇదేంటండి మంచమే ఎందుకు పెట్టాడు, హాస్పిటల్ సింబల్ ఏదేదో పెట్టాలి కదా అంటే, ఎందుకంటే ప్రకటన గ్రంథం 2లో ఉంది, నేను మంచం పట్టిస్తాను అన్నాడు. ఆరోగ్యానికి మూలము మంచమే, అనారోగ్యానికి వర్ణన మంచమే. ఆరోగ్యానికి మూలం మంచమే. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ విశ్రమిస్తారో వారికి ఆరోగ్యం కలుగుతుంది. ఆ విశ్రాంతి వేరు. కానీ మంచం పట్టిస్తానంటే అర్థం ఏంటంటే, ఇక ఆ వ్యక్తి బంధించబడ్డాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఇదిగో నేను దానిని మంచం పట్టించి అన్నాడు కదా. ఇప్పుడు శరీరం మనల్ని బంధించడానికి ప్రయత్నం చేయడానికి వీల్లేదు. అందుకనే మీరు అనారోగ్యాలను చూసి భయపడకండి. వాటిని యేసు ప్రభు నామంలో వాటితో మాట్లాడండి, గద్దించండి. ఎందుకంటే వాటికి బలాన్ని ప్రభు కొట్టివేశాడు. ఈ శరీరం మామూలుది అనుకున్నారా? మన వాగ్దానం తీసుకుంటున్నప్పుడు ఈ శరీరం ఏమనుకుంటది? ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం అనుకుంటది. ఇప్పుడు అబ్రహాము గురించి ఏముంది? అతడు వాగ్దానం పొందిన తర్వాత మృతతుల్యమైనట్టు ఆలోచించాను అని ఉందో, ఆలోచించలేదు అని ఉంది.
రోమపత్రిక 4:19 వాగ్దానాన్ని పొందిన తర్వాత తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను. ఇద్దరు గురించి ఆయన ఆలోచించాడు. నా శరీరం బలహీనమైంది, నా భార్య శరీరం బలహీనమైంది. ఎందుకంటే పిల్లలు పుట్టాలంటే వీళ్ళిద్దరు శరీరాలు అవసరం కదా. ఆలోచించాను. వాగ్దానం పొందిన ప్రతిసారి మన శరీరం ఆలోచిస్తుంది. అప్పుడు మనం ఏమంటాం? లేకపోతే మన శరీరం మన మీద అతిశిస్తే మనం ఏమంటాం? నీ బలం కొట్టివేయబడింది అనాలి అంతే. నీ బలం కొట్టివేయబడింది కాబట్టి బంధించే అవకాశం లేనే లేదు. ఇందాక దేవుని ప్రియులు చెప్తున్నట్లుగా వాస్తవంగా ఇది మామూలుగా ఆలోచిస్తే అసాధ్యం. ఇన్ని ప్రయాణాలు చేయటం అనేది మనకి చాలా కష్టం వాస్తవంగా. కానీ ఈ శరీరం నిరర్థకం అవటం అనేది ప్రాక్టికల్ గా మనం ఈ పరిచర్లో మనం చూస్తున్నాం. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం. ఇప్పుడైతే తలంపు ఇలా ఉందన్నమాట. ఆదివారం 7 చోట్ల ఆరాధన అనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఆదివారం 7 చోట్ల ఆరాధన చేసే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మొదటి భీమవరం, 2 నల్లజర్ల, 3 దండగర, 4 జగన్నాథపురం, 5 రాజమండ్రి, 7 స్థలాల్లో హైదరాబాద్ వరకు కూడా పని చేయాలనేది ఆలోచన అన్నమాట. భీమవరంలో, నల్లజర్లో, దండగార, జగన్నాథపురంలో, రాజమండ్రిలో. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ధైర్యం కలుగుతుంది. ఒకవేళ మనం చేయలేము అని అనుకుంటే ధైర్యం మనకు కలగదు. ఎందుకు కలగదంటే ఈ శరీరం మనల్ని బంధించే అవకాశం ఉంది అనుకుంటే, కానీ దాని యొక్క పునాది లేదు ఇప్పుడు. అందుకనే నేను ఎప్పుడు ఈ వచనాన్ని నమ్ముతున్నాను. మీరు నమ్మండి. మీలో కొంతమంది నాకంటే విశ్వాసంలో బలవంతులు ఉన్నారు, వారు కూడా నమ్ముతున్నారు. మీరు నమ్మండి. అదేంటంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏముందంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు శరీరమందు ఉన్నవారు కారు అన్నాడు. అన్నాడు లేదా? చూడండి, మీరు శరీరమందు ఉన్నవారు కారు. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు శరీరమందు ఉన్నవారు కారు అన్నాడు. శరీరమందు లేము అనేది మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాల. ఎందుకంటే మన శరీరమందు ఉన్నాము అంటే మనల్ని ఏదోలాగా లాక్ చేయడానికి అపవాది ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఇప్పుడు పనిచేసేది మన శరీరం ద్వారానే. కానీ ప్రియులారా, మనం యోబులాగా చెప్పట్లేదు. యోబు ఏమంటున్నాడు? నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో ప్రభువుని చూస్తానంటున్నాడు. చెప్పండి, చర్మం చీకిపోయిన తర్వాత అంటే ఎప్పుడు రెజరక్షన్? ఇది ఫ్యూచర్ రెజరక్షన్. కానీ రోమ 8:11 చెప్పిన రెజరక్షన్ ఎప్పుడుది? ప్రజెంట్ రెజరక్షన్. చావునకు లోనైన శరీరములను మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అన్నాడు. అన్నా ఆనందన్న, తేలిపోకుండా నిలబడితే చాలు అన్నాం. ఇందాటి నుంచి తేలిపోతున్నాం. నీకు ఇంకో చరణం రాస్తే బాగుంటదేమో. ఎన్ని ఉన్నాయి అందులో? 3 కదా. ఇంకో చరణం నీ గురించి రాయాల. యవనస్తుడైనా ఐతుక్కు గురించి రాసి కిటికీలో కూర్చోండి, అలా నిద్రపోకుంటే నిలబడితే చాలు అని, తేలిపోకుండా ఉంటే అంతే చాలు అని రాయాలి. మీరు చూడండి, మీ చావునకు లోనైన అవయవాలు జీవింపజేస్తానని చెప్పాడు కదా. చావునకు లోనైన అవయవాలని ఆయనే చెప్పాడు కాబట్టి ఏదైనా అనారోగ్యం వస్తే వింత కలిగినట్లు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే ఆయనే చెప్పాడు చావునకు లోనైన అవయవాలని. మేరీ వసంత అంటే ఎప్పుడు చెప్తా ఉంటది అనమాట, అసలు ఇది రాకుండా ఉండాలి బ్రదర్ అంట. నేను అప్పుడు ఒకసారి చెప్పాను, వస్తుందా అంటే, ఎందుకంటే చావునకు లోనైన అవయవాలని ఉంది కదా, మహిమ శరీరం కాదు కదా. వస్తాయి కానీ కొన్ని రావు. వాస్తవంగా వాళ్ళు చెప్పినట్టు కొన్ని అసలు రావు. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారం సమీపించదనే వాక్యం కూడా మనకుంది. కొన్ని రావు. ఒకవేళ వచ్చినా కూడా మీరేం ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే అవి తేలిపోకుతాయి, అవి నిలబడవు. ఎందుకంటే ఆయన చెప్పాడు, చావునకు లోనైన మీ అవయవాలను మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా జీవింపచేయను. అసలు లాజర్ తిరిగి లేచాక లాజర్ ఎంత బలంగా లేచాడు, ఎంత ఆరోగ్యంగా లేచాడు. అంత ఆరోగ్యంగా మన అవయవాన్ని లేపుతాడు ప్రభు.
కాబట్టి భయపడొద్దు. ఏనా మీ స్నేహితుడు రాలేదా కాలేబు? రాలేదండి. సార్ ఫోన్ చేయపోయారు మరి. చేశానండి. ఆయన మీటింగ్స్ కి పెంటపొడిలో సహాయం చేసి అలసిపోయాడేమండి ఆయన. రాత్రి నిద్రపోయాడు అన్న ఆయన. ఇప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, మీటింగ్స్ వచ్చినప్పుడల్లా నాకు గొంతు పోతుంది అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది భయం ఏంటంటే గొంతు పోతుంది, కొంతమందికి ఆ నడుం లాగుతుంది, కాళ్ళు లాగుతున్నాయి. ఇవన్నిటిని బట్టి భవిష్యత్తులో పరిచయం చేయలేనేమోనని భయాలు కలుగుతాయి. కానీ మీరు నమ్మండి, శరీరానికి బలాన్ని ప్రభు కొట్టివేశాడు. యోబు అనుభవాలు వేరు, మన అనుభవాలు వేరు. మీ చర్మము, మీ శరీరము, మీ మాంసము, మీ ఎముకలు అన్ని సెటరేట్ చేయండి, మీరే చేయాల. డాక్టర్ చేయడు, మీరు చేయాలి. డాక్టర్ చేసేది వేరు, డాక్టర్ చేసే టెక్నిక్ వేరు, మన టెక్నిక్ వేరు. మాట్లాడాలి వాటితో, మాట్లాడితే ఎలా చెప్పాలి, నీ పునాది కొట్టివేయబడింది యేసు ప్రభునా, నీకు బలం లేదు, కొట్టివేయబడింది అని చెప్తా ఉంటే నువ్వు అది చూస్తావు. యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు? ఉదయం చెప్పాడు, సాయంత్రం చూశాడు. ఉదయం ఏం చెప్పాడు? నీ కాయలకు మీదట ఎవరు తినకుందురు గాక అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చినప్పటికి ఏమైంది? అంజూరపు చెట్టు ఎండిపోయి ఉంది. మీరు చూడాలంటే చెప్పాలి, మీరు చెప్పనంత వరకు మీరు అది చూడలేరు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని చెప్పిన వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పిలిచాడు. అంటే నమ్మటం అంటే ఏంటి? బిగ్గరగా పిలవటమే. సో ఫెయిత్ అంటే ఏంటంటే బిగ్గరగా పిలవటం. ప్రభు చెప్పాడు, నువ్వు నమ్మితే చూస్తావు. 41 ప్రభు బిగ్గరగా పిలిచాడు. యోహాను 11:43 చనిపోయిన వాడు బయటకు వచ్చేసాడు. ఎంతకాలం ఆలోచిస్తారు ఈ శరీరం గురించి? ఆలోచించకండి. ఆలోచించి మాట్లాడటం మానేస్తున్నారు కొంతమంది. ఆలోచన ఆపండి, మాట్లాడండి. ఎందుకంటే ఈ ఆలోచనలు అన్ని తారుమారైపోతాయి తెలుసా మీరు మాట్లాడితే. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనే టైంని వేస్ట్ చేసే బదులు జరుగుతుంది అనండి. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచించడానికి టైం వేస్టే కదా. మీరు ఆలోచించే కొద్దీ భయాలు ఆవరించుకుంటాయి, ఆలోచించే కొద్దీ భయం ఆవరించుకుంటుంది. కానీ మాట్లాడితే ఆలోచనకు వచ్చిన ప్రతిసారి మాట్లాడేస్తూ ఉండండి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అని అడిగే వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడుగుతాను. లేని వాటిని ఆయన ఉన్నట్లుగానే పిలిచేవాడు అని ఉంది కదా. మృతులను సజీవులుగా చేసేవాడు అని ఉంది కదా. లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాడంటే అసలు అక్కడ ఏమి లేకపోయినా దేవుడు సమస్తాన్ని పుట్టిస్తాడు. ఏమి లేకపోయినా అందులో నుంచి మాట్లాడతాడు. అంధకారములో వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు అని ఉంది కదా కొరింథీ 2:4-5. అంటే అక్కడ వెలుగు లేదు, ఆయన పలికాడు, అది వచ్చింది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుందో అని ఆలోచించే బదులు యేసు ప్రభు రామంలో వచ్చే సంవత్సరానికి ఈ టయానికి నాకు ప్రతి అప్పు నుంచి విడుదల కలుగుతుంది అని మీరు మాట్లాడితే అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత మీరే చెప్తారు అది ఎలా జరిగిందో నాకు చెప్తారు. ఆలోచిస్తే రేపు వచ్చే సంవత్సరానికి అలాగ ఉంటారు. మళ్ళీ మధ్యలో ఎన్నో ప్రార్థనలు మానేయాలి ఎందుకు? దానికి ఎన్నో అబద్ధాలు. మళ్ళీ మానేసిందేమో ఈ టెన్షన్ వల్ల, చెప్పేదేమో వేరే కారణాలు. అందుకనే అన్నాడు కొరింథీ 1:7 ఏమన్నాడు 35లో, ఈ శరీర సంబంధమైన శ్రమలు వస్తే మనం టెన్షన్స్ వచ్చేస్తాయి, ప్రభు సన్నిధిలో కూర్చోలేరు. కూర్చున్న అయ్యే ఆలోచనలు. ఇప్పుడు కూడా చాలా మంది కూర్చుంటారు, అక్కడే ఉంటారు, దాని చుట్టూ తిరుగుతారు. అదొక్కటి పోతే వస్తానని మీరు అంటారు. అదొక్కటి ఎలా పోవాలో నేను చెప్తున్నాను, అది మీరు నమ్మరు. అదొక్కటి పోతే వచ్చేది. ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, అదొక్కటి పోతే వచ్చేస్తాను, ఇదొక్కటి పోతే వస్తానంటే దేవుడు అది పోగొట్టు రమ్మన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉంటానన్నాడు. ఈ రోజు కాదు ప్రభా, రేపు వద్దు ఆగండి ఇవన్నీ సర్దాలు అన్నాడా? చేర్చుకున్నాడు, వాటికి అవే చక్కబడ్డాయి. ఏ రోజు దేవుని సన్నిధి వీటిని బట్టి మీరు మానుకోకండి. ఎందుకంటే మీరు మానుకుంటున్నారంటే నిష్ప్రయోజనమైన వాటికి మీరు పునాదిని వేసుకుంటున్నారు, ప్రయోజనమైన దానికి మీరు పునాదిని తీసేస్తున్నారు. మీరు వస్తే ఎన్నో వాగ్దానాలు వినుంటారు, కానీ మీరు రాకుండా ఉండటానికి కారణం ఏంటి? ఆ బలహీనతలు మీ మీద పెత్తనం చేస్తున్నాయి. కాబట్టి ఈ ఆలోచించి టైం వేస్ట్ చేసేదానికంటే విశ్వసించి మాట్లాడి చూడటం చాలా మంచిది.
సమాధి దగ్గరికి యేసు ప్రభు ఎంతమంది వెళ్ళారు? లాజర్ దగ్గర చాలా మంది వెళ్ళి ఉంటారు. అంతమంది ఆయన కూర్చొని ఉమ్, బాగా కుళ్ళిపోయింది అంటారా? ఎముకలు బాగా ఇదయ్యే ఉంటాయి అంటారా? మాంసం ఎలా అయిపోయి ఉంటది అంటారా? అయ్యో 4 రోజులు అయిందా? కరెక్ట్ ఒకసారి లెక్క పెట్టండి. ఇవన్నీ మాట్లాడా. సో అక్కడ టైం వేస్ట్ చేయకూడదు. ఈ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేరుగా ఆయన పిలవటానికి ప్రారంభించాడు. మనం ఆల్రెడీ మిరాకిల్ ఎక్కడ జరగాలి అక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనల్ని ప్రభు అవకాశం ఇచ్చాడు. మాట్లాడంటే ఆలోచిస్తున్నారు మీరు. ఆలోచించే సమయం కాదు సోదరా, మాట్లాడు. ఎందుకంటే నీ ఆలోచనలు కూడా విస్తుపోయే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అపోస్తల కార్యాలు 2:4 దేవుడు ఎవరికి శక్తి ఇచ్చాడు? అపోస్తలు 2:4 దేవుడు ఎవరికి శక్తి ఇచ్చాడు? నాలుగుకే శక్తి ఇచ్చాడు, వాక్ శక్తి. మన మనసుకు కాదు ప్రభు ఇచ్చింది, మన నాలుగుకి ఇచ్చాడు. మన మనసు తర్వాత మనం మాట్లాడితే మనసు అదే సెట్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనే జీవిత చాలా మంది మన లైఫ్ లో లేరా? వాళ్ళందరూ మన మనసు వంటి వారే. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వచ్చి సాక్ష్యం చెప్తున్నారు మన పక్షంగా. రేపు మన మనసు కూడా చెప్తుంది. మా బర్నబా ఆత్మ వాగ్దానం తీసుకున్నప్పుడు నేను వాడి మనసుని ఆలోచించాను, కానీ నా బర్నబా నాలుక మాట్లాడేశాడు, ఇప్పుడు కార్యం జరిగిందని మనసే సాక్ష్యం ఇస్తుంది. మనసును ముందెట్టి శరీరాన్ని బట్టి వాగ్దానాన్ని వెయిట్ చేయించకండి. దాన్ని త్వరగా తీసుకోండి, మాట్లాడటం ప్రారంభించండి. అన్నా నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎన్నింటికి చేయాలని కాకు, ఇప్పుడే మాట్లాడు. జూమ్ మీటింగ్ అయ్యాక చేద్దాం అనుకోద్దు, ఇప్పుడే చెప్పు, దానితో మాట్లాడు. ఇప్పుడే దాని వైపు చూస్తూ మాట్లాడు. అది ఫెయిత్ అంటే. ఆ విశ్వాసం మీలో ఉందా అని అనగానే దానికి ఏదో పెద్దగా ఏదో కావాలనుకోవద్దు. దాన్ని మాట్లాడటమే విశ్వాసం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అన్నట్లుగా మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మన శరీరం వాళ్ళని బలహీనపరచడానికి లేనే లేదు పిల్లలు. ఎందుకంటే దాని బలం ప్రభు కొట్టువేశాడు. నేను మాట్లాడుతాను, ఈ శత్రువులు ఎంతగా అతిశయించడానికి గల కారణం యోబు చర్మము, యోబు శరీరము, యోబు మాంసము ఇవన్నీ బలహీనం అయిపోవటమే. అసలు ఏం చెప్తున్నాడంటే యోబు మాట్లాడుతూ, నేను లేస్తే నన్ను పిల్లలందరూ నన్ను అవమానపరుస్తున్నారు అన్నాడు. 18 చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు. నేను లేచుడు చూచిన ఏళ్ల బాలురు నా మీద దోషణలు పలుకుతున్నారు. 17 ఏమన్నాడు తెలుసా? నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం అన్నాడు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యం, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడతారు. ఇదంతటి కారణం ఏంటి? శరీర దౌర్బల్యం. అవునా కదా? ఎంత ప్రేమించే వాళ్ళైనా అసహించుకుంటారు శరీరం సహకరించకపోతే. ఆ పరిస్థితి ప్రభు మీకు రానియడు. ఆమెను చెప్పిన వాళ్ళకే ఆ పరిస్థితి ప్రభు మీకు రానియడు. కాబట్టి ప్రియులారా, ఇవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక శరీర దౌర్బల్యం ఒకటైతే మనల్ని అసహించుకుంటూ వాళ్ళు చూపించే ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా బలహీనం అయిపోతారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చాలా బలవంతులు నార్పీచుల వల్ల అయిపోతారు అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం మాకు. నార్పీచులు అయిపోయి వాళ్ళు వస్తున్నప్పుడు వారి శరీరం నుండి వస్తున్న దుర్వాసనని తట్టుకోలేక దూరం అవుతున్న వారిని చూసుకొని అది మానసికంగా వాళ్ళు ఇంకా బలహీనలో ఇంకా కృంగిపోతారు. కానీ ఫెయిత్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మీరు ఆ శరీరంతో ఇలా చెప్పొచ్చు, శరీరమా నీ బలం కొట్టివేయబడింది, నీవు ఆత్మ ద్వారా ఇప్పుడు మరలా జీవించబోతున్నా అని చెప్పాలి. అప్పుడు ప్రతి అవయవం మరల యథాస్థితికి వచ్చేస్తుంది. ప్రభు పిలవడు గాని ఒకవేళ పిలిచాడే అనుకోండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటానికి, అప్పుడు మన కన్నుల గురించి రాయాలి. పుట్టినప్పుడు ఇటు కన్నులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయని రాయాలి. అయ్యయ్యో ఇది ఎప్పుడో చెప్పాల్సిందంటే, ఆల్రెడీ నాకు కలజోడు పడిందంటే అది చావునకు లోనైన అవయవమే. ఇప్పుడు అది పునరుద్ధానం వల్ల తిరిగి లేస్తుంది. అప్పుడు అది పోతుంది. ఏది పోద్ది? కన్ను కాదు, అది పోద్ది.
కాబట్టి వినండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోయినప్పుడు అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు అని రాశాడు. సో అంత అద్భుతమైన పునరుద్ధానం పరిశుద్ధాత్మ వల్ల మన అవయవాలు కలుగుతాయి. జకరియన్న, ఇది నమ్ముచున్నావా? అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాననింది ఎవరు? మార్తక్క. మార్తక్క ఎంత మంచి విశ్వాస అంటే, పరిశుద్ధాత్మ వల్ల పునరుద్ధానం అంటే కాదు, యేసుప్రభు వాళ్ళ పునరుద్ధానం అంటుంది. పరిశుద్ధాత్మ వల్ల పునరుద్ధానం వేరు, యేసుప్రభు వాళ్ళ పునరుద్ధానం వేరు. పరిశుద్ధాత్మ పునరుద్ధానం ఈ అవయవాలకి, యేసుప్రభు వచ్చే పునరుద్ధానం మహిమ దేహం పొందటానికి. పరిశుద్ధాత్మ వల్ల పునరుద్ధానం అంటే మార్తక్క ఏమంటుంది? పరిశుద్ధాత్మ వల్ల కాదు ప్రభు, నీ వల్ల అంటుంది. పరిశుద్ధాత్మ వల్ల పునరుద్ధానం అని నమ్మిన వాళ్ళే ఫెయిత్ కలిగిన వాళ్ళు, వారి ద్వారా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, రాజు అన్న చెప్పండి. ఎవరు రాజు? అదే ఎలీషా దగ్గర రాజు వెళ్ళారు కదండి. ఆయన వార్ధన్ నదిలో మునిగి తేలితే దేహం ఎలాగా అయిపోయిందో అలా మనది అయిపోతుందని నేను నమ్ముతున్నానండి. అయిపోద్ది, మీరు పౌడర్ కూడా రాసుకోకర్లేదు. ఇక పసిపిల్ల దేహంలో అయిపోద్ది అది. ఒక ఆయన సాక్ష్యం చెప్తూ అన్నాడు, నా దేహం పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది అని. అలాగే అయిపోద్ది మీరు పసిపిల్ల దేహం. మీరు ఇక జాన్సన్ ఇది ఉంటది కదా, ఆ కిట్ తెస్తాను మీకు. వస్తున్నారా పెంటపాడు? ఏనా వస్తాను. రండి, జాన్సన్ బేబీ కిట్ ఉంది నా దగ్గర ఒకటి, అది తెస్తాను. పసిపిల్ల దేహంలో అయిపోయింది. మన అవయవాలను ప్రభు ఎంత ఆరోగ్యంగా మారుస్తాడంటే, ఇవన్నీ మీరు ఆలోచించుకోకండి. కొంతమంది అంటారు, నా దగ్గర చాలా మంది ముసలోళ్ళు మా స్థానిక సంఘంలో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు అంటారు, బర్ణబాబు మేము ఇబ్బంది పెట్టకుండా చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయమంటారు అనమాట. అంటే ఎవరికి మేము భారంగా ఉండకూడదు అని కోరుకుంటారు. ముసలోళ్ళు అందరూ అదే ప్రార్థన చేయించుకుంటారు నా చేత. అంటే అవన్నీ ఇంతకు ముందు మనం ఫేస్ చేసాం కదా, అందుకని ఇప్పుడు మనకే అది తగులుతుందేమోనని భయం చాలా మంది. ఇప్పుడు చిన్నపిల్లలు నన్ను తృణీకరిస్తున్నారంటే అర్థం ఏంటంటే, అసలు యోబు ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళడానికి యోబు లేచి వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు పిల్లలందరూ దూరంగా పదండ్రా అని పారిపోవటం, ఇవన్నీ తట్టుకోలేడు ఆయన. అంతే, ఎందుకంటే ఆయన రేంజ్ వేరు. ఆయన రేంజ్ తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. సో అంత గొప్ప రేంజ్ లో ఉన్నవాడు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాడంటే, ఈ పరిస్థితి నాకు వస్తుందేమోనని విశ్వాసం అనుకోకండి. మీకు రాదు, మీకు రాదు రాదు రాదు. ఎందుకు రాదంటే, ఈ శరీరం చావునకు లోనైందే, కానీ దాన్ని జీవింపజేసేవాడు మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. యోబులో పరిశుద్ధాత్మ ఉన్నాడా? యోబులో పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే వాడికి వాక్యం తెలియదని అర్థం. యోబులో పరిశుద్ధాత్ముడు లేడు. యోబుతో పరిశుద్ధాత్మ ఉంటాడు, కొంతకాలం ఉంటాడు, కొంతకాలం విడిచిపెడతాడు, మళ్ళీ వస్తాడేమో. కానీ విశ్వాసిలో ప్రతి బిలీవర్లో, యోబు అంత సహనం లేనోళ్ళలో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడు ఉన్నాడు. ఎందుకంటే రాత్రి చెప్పినట్టు మళ్ళా చెప్తున్నాను, ఆయన అనుదిన పునరుద్ధానం ఇవ్వటానికి మనలోనికి వచ్చి ఉన్నాడు అనమాట. ఎవరైనా వచ్చి పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ ఉంటున్నా ఏమైనా పని ఉంటుందా అని అంటే, అయ్యో 24 hours నాకు పని ఉంది. ప్రతి అవయవాన్ని పునరుద్ధానంలోకి తీసుకురావాలి. కన్నును లేపాలి, కాలును లేపాలి, గుండెని లేపాలి, కిడ్నీని లేపాలి, లివర్ని లేపాలి, లంగ్స్ని లేపాలి, నరాన్ని లేపాలి, ఎముకను లేపాలి, మాంసాన్ని లేపాలి. సో డైలీ హీ హాస్ వర్క్. కానీ మీరు నమ్మట్లేదు, అందుకనే పరిశుద్ధాత్ముడు ఆ పని మీలో చేయలేకపోతున్నాడు. చెయ్యాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మన అవయవం, రాత్రి పడుకున్నప్పుడు ఈ అవయవం ఒకలాగా ఉండాలి, ఉదయం అయినప్పుడు ఆయన లేపేసి రెడీ చేసేస్తాడు. అప్పుడు ఇక పద ఆ అవయవంతో వెళ్ళి ప్రభు పని చేయొచ్చు. ఎంత అద్భుతం కదండి. రాత్రి డోలో 650 వేసుకుంటే ఉదయం కాలానికి ఎలాగుంటుంది? చెమటలు పట్టేసి జ్వరం తగ్గిపోయినట్టే ఉండదు, కాళ్ళు చేతులు పీకుతాయి కొంతమందికి. అంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దానివల్ల, కానీ పరిశుద్ధాత్మ వల్ల అలా ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉదయానికల్లా అవయవాన్ని రెడీ చేసి పెట్టాడంటే దాంతో ఆ విస్తారమైన పని చేయొచ్చు. కాబట్టి హెవెన్లీ రిలీఫ్ వేరండి, హెవెన్లీ రిలీఫ్ వేరు. అది అద్భుతమైంది. అది మీకు అందరికీ వారసత్వంగా ఇవ్వబడింది. వారసత్వాన్ని మీరు ఎలా పొందుకోవాలా? పాస్వర్డ్ ఏంటి?
విశ్వాసమే, ఫెయిత్ తో ప్రభా ఈ ఉదయం మాట్లాడినందుకు వందనాలు. ధర్మశాస్త్రము ఆధారమైన పాపాన్ని నువ్వు తీసేశావు, నా శరీరానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేశావు. హీ రిమూవ్డ్, నాట్ ఓన్లీ హీ రిమూవ్డ్, ఆయన తీసివేయటం మాత్రమే కదా, ఆయన కొట్టివేశాడు. అది నమ్మాలి. నాగిని సిస్టర్ గారు, మీ ఊరి పేరేంటమ్మా? ఈపూర్లంక అన్న. ఏపూర్లంక ఎక్కడది? బాపట్ల జిల్లా, గుంటూరు. బాపట్ల తర్వాత వస్తుందా? తెనాలి, కొల్లూరు. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఇదిగో నేను నీ గురించి మాట్లాడుకున్నాం అనమాట, అది ఎక్కడా అని మాట్లాడుకున్నాం. సరే, ప్రభుకు స్తోత్రం. మీరందరూ ప్రభుని స్తుతించండి. కారణం ఏంటంటే ఎవరు శరీరాన్ని బట్టి మీరు బంధించబడ్డారు అనుకోద్దు. కొంతమందికి అవయవాల లోపం ఉంది కాబట్టి వారు ఎందులోనో బంధించబడ్డారు అనుకుంటారు, కానీ మీరు ఎందులో బంధించబడలేదు. ప్రభు మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకుంటాడు. నిజంగా మొన్న ఆదివారం మన సహోదరుడు మహేష్ అని బర్త్డే అన్నమాట. ఆ రోజు ఆయన నా చేత ప్రార్థన చేయించుకుంటున్నాడు. నేను సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను ఫ్లైట్ లో. ఈలోగా నా ప్రక్కన ఫ్లైట్ లో ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన కువైట్ వెళ్తున్నాడు అంటే, ఆయన కూడా మీరు పాస్టర్ గారు అని అడిగి నాకు ప్రార్థన చేయమన్నాడు. ఆ సందర్భంలో నేను ఎలా గుర్తు చేసుకున్నాను అనమాట. ఏమనంటే, కొందరికి అవయవాలు లేవు కాబట్టి ఒకవేళ మనకంటే వాళ్ళు తక్కువ అని వాళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. మనం అనుకున్నా పర్లేదు, వాళ్ళు అనుకోకూడదు. వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి అనేదాకా పర్లేదు, మా దృష్టికి అట్లే ఉంటిమి అన్న దగ్గర సమస్య స్టార్ట్ అయింది. కాబట్టి మీలో ఎవరికైనా అందరికీ ఉన్న అవయవాలు లేకపోయినా, అందరికీ ఉన్న బలం లేకపోయినా మీరేమీ లేనివారు కాదు, మీరు సమస్తం కలిగిన వారు. ఎందుకంటే శరీరం ఒక విశ్వాసి మీద అతిశయించడానికి వీలు లేకుండా చేశాడు. ఏ శత్రువు మన మీద అతిశయించడానికి లేదు, శరీరం మన మీద అతిశయించడానికి లేదు. ఈ రెండు మాటలే ఉదయకాలం ఈ అధ్యాయం నుంచి మనం పొందుకున్నాం. ఈ రెండు మాటలే గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తిని మీద అతిశయించడానికి పునాది లేకుండా చేశాడు. ముఖ్యంగా మీతో ఉన్న శరీరం కూడా మీ మీద అతిశయించకూడదు. మీరు ఎలాగే అనుకోవాలా, గద్దరెక్కల మీద మోసుకొని ఇశ్రాయేల్ తీసుకెళ్ళినోడు నన్ను తీసుకెళ్ళడా మోసుకెళ్ళడా అనుకోవాలంతే. అంతేగాని నన్ను ఎవడు మోసుకెళ్తాడా అని చూస్తున్నాడంట. ఎవరు? ఆ ద్వారం దగ్గర కూర్చున్నవాడు ఆ రోజు ఆడి జీవితం మారిపోయింది. అపోస్తుల గారి 3వ అధ్యాయం. నన్నెవడు కోనేట్లోకి దించుతాడా అనుకున్నాడు. ఎవడు? యోహాను 5 బెతెస్దా దగ్గర ఉన్నవాడు. వాడి జీవితం మారిపోయింది ఆ రోజు. ఒకడు మోసుకెళ్లే పరిస్థితి లేదు, ఒకడు తీసుకెళ్లే పరిస్థితి. ఎవడి మీద ఆనుకోకుండా ప్రభు చేయగలడు. కానీ విశ్వసించండి అంతే, నిరీక్షణతో మాట్లాడండి. ప్రభు ఎవరి మీద ఆనుకొని ఎవరి మీద ఆధారపడకుండా చేయగలడు. ఎందుకంటే ఆ త్రోవ ప్రక్కన ఆ ద్వారం దగ్గర కూర్చున్నవాడు ప్రతిరోజు మనుషుల వైపు చూడాలి. సాయంత్రం 6 అయిందంటే వాడు చీకటి పడుతుందంటే మళ్ళీ ఇంటికి ఎవడో ఒకటి మోసుకొని వెళ్ళాలి. మనుషుల వైపే చూడాలి. ప్రభు ఏ మనిషి తన జీవితంలో తను ఆధారం చేసుకోకుండా చేసేసాడు. ప్రభు అటువంటి మిరాకిల్స్ చేస్తాడు. సో యు విల్ గెట్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీకు ఆలోచన ప్రభువే చెప్తాడు. అసలు నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉండాలో ప్రభు చెప్తాడు. అది నువ్వు విశ్వాసంతో పలికితే అది ప్రభు చేస్తాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాడు. కాబట్టి శరీరం మీ మీద అతిశయించకుండా ప్రభు చేశాడు. అది మీరు నమ్మండి, అది మీ మీద అతిశయించకుండా చేయండి. అన్నా నాకు వింటర్ సీజన్ వస్తే నా పని అయిపోయింది అన్న అవదేక, అది నువ్వు తీసేసేయాల. నాకు సమ్మర్ సీజన్ వస్తే అయిపోద్ది, వింటర్ సీజన్ వస్తే అయిపోద్ది అంటే కుదరదు. వింటర్ సీజన్ లో పరిశుద్ధాత్ముడు మీకు గుడ్ బై చెప్పి మళ్ళీ వింటర్ అయిపోయి వస్తానన్నాడు. ఉన్నాడుగా అందులోనే. వింటర్ లో కూడా ఉన్నాడంటే వింటర్ లో కూడా నీ అవయవాలు నిలబెడతాడని అర్థం, అంతే. కాబట్టి ప్రతిసారి వచ్చే చలికాలం వేరు, ఈసారి వచ్చే చలికాలం వేరు, ప్రతిసారి వచ్చే సమ్మర్ వేరు, ఇప్పుడు వచ్చే సమ్మర్ వేరు అని నమ్మాలి. ఫెయిత్ ద్వారా నమ్మాలి. సో దేవుడు మీకు చూపిస్తాడు అనమాట. సో అటువంటి విషయాల్లో మీరు వాటిని జయించాలి. మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ క్యాన్సర్ జయించాడు అనేదే గొప్ప సంగతి అయితే, విశ్వాస అలాంటి ఎన్నో విజయాలు పొందుతారు. కాబట్టి వాళ్ళు ఫిట్నెస్ ద్వారా లేకపోతే వాళ్ళు డైటింగ్ ద్వారా వాళ్ళు పొందే వాటిని మీరు పరిశుద్ధాత్మ ద్వారా పొందితే యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రభు మీకు సహాయం చేయను గాక. ఏ వ్యక్తి మన మీద హత్యించడానికి లేదు, ముఖ్యంగా శరీరం మన మీద హత్యించడానికి లేదు. ఈ వచనాన్ని మీరు నమ్మండి. కొరింథీ మొదటి పత్రిక 15:56 పాపానికి బలమైన
ఆ ధర్మశాస్త్రం లేదా శరీరానికి బలమైన ఆ ధర్మశాస్త్రం క్రీస్తునందు ఆయన శరీరమందు కొట్టివేయబడింది. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమె యోబు గ్రంథం 19వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకుని పరిశుద్ధాత్మ సాయంతో అందించిన మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. యోబు ఈ అధ్యాయంలో తన స్నేహితులకి ప్రత్యుత్తరం ఇస్తున్నట్టుగా విన్నాం. అలాగే ఆయన లోపాలను బట్టి, ఆయనకు ఉన్నటువంటి ఆ శరీర దౌర్బల్యతను బట్టి తను నిందించుకుంటూ, అలాగే తన్ని మరి తన లోపాలను బట్టి అతిశయిస్తున్న స్నేహితులను బట్టి ఆయన ఇస్తున్న ప్రత్యుత్తరంలో మన నుంచి మనకి ప్రభు ఒక వర్తమానాన్ని మనకు నేర్పించారు. కాబట్టి మన పాపములను తీసివేయటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఈ యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనే లేఖనం పాపంలో వారిని అందరినీ బంధించింది అన్నప్పుడు, వాగ్దానం ఎప్పుడైతే వెలువడిందో, యేసుక్రీస్తు వారి పుణ్యకార్యం ఎప్పుడైతే మరి జరిగిందో, తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పాపం నుంచి విడిపించడమే కాదు, ధర్మశాస్త్రం నుంచి కూడా. ఎందుకంటే ధర్మశాస్త్రం మన శరీరంలో ఉన్నటువంటి పాపానికి ధర్మశాస్త్రం బలం కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన కొట్టివేశారు. మనం ఆ పాప శరీరంలో బలహీనమైనటువంటి శరీరంలో ఉన్నాం కాబట్టి మనల్ని జీవింపు చేయడానికి తన ఆత్మను అనుగ్రహించి ఆత్మ ద్వారా జీవించే జీవితానికి మరి మనల్ని పాత్రలుగా చేశారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క అనుభవాన్ని అనిపిస్తారో, నేను పాపంలో లేను, ధర్మశాస్త్రం కింద లేను, నేను ఇప్పుడు నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మనస్సాక్షి ఎంత ప్రాముఖ్యమైందో, ఆ మనస్సాక్షి ద్వారా కలిగే ఆత్మ నడిపింపు ద్వారా మన శరీరాన్ని కూడా జయించే అనుభవం. కాబట్టి మనం ఎవరికి కూడా దాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే దాన్ని కూడా ఆయన దాని కొరకు కూడా వెల చెల్లించారు అన్న అనుభవాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి నిజంగా ప్రభు శరీరాన్ని కూడా జయించే అనుభవాన్ని, శరీరం నిరర్ధకం అనే అనుభవం వారి జీవితాల్లో చూస్తారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. కాబట్టి ప్రభు చాలా అద్భుతంగా ఈ ఉదయకాలం మందు మన అందరిని ప్రేమించి మాట్లాడారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ అందరూ కూడా ఆ యొక్క ఉన్నతమైన అనుభవంలో మీ అందరూ నడిపించబడాలని కోరుకుంటూ, ఈ సమయంలో శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. అలా కూడికి నిల్చున్న ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈ రోజు 18, 19, 20 తేదీల్లో మరి పెంటపాడులో జరుగుతున్న క్రీస్తు యేసు సువార్త సభలకు దేవుని సేవకులు రాయేష్ గారు ఆహ్వానం తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా ఉదయకాలం నుంచి జరిగే కూడికలకు అందరూ కూడా చేరి రావాలని ప్రేమతో సేవకుల పక్షంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. కాబట్టి జరగబోయే కూడికల కొరకు ప్రార్థన చేయండి. 3 దినాల కూడికల కొరకు, అలాగే 21, 22 హైదరాబాద్ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకోండి. ఎట్లయితే తమ్ముడు ప్రదీప్ గారు, మంగళగిరి ప్రాంతం నుంచి వచ్చిన తమ్ముడు ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. అన్నాలు తమ్ముడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గలనైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా, గడిచిన కాలమంతా కాచి రక్షించి మరొక దిన ప్రవేశాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో నాయన మరి నీ యొక్క ముఖ దర్శనాన్ని చేయడానికి నీ నోటి మాట ద్వారా నాయన మరి ఈ దినమంతా నీ వాగ్దానం ద్వారా జీవించడానికి నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు ఎలా స్తోత్రములైనా. అవును ప్రభా, నీ దాసుని నిలబెట్టుకొని ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన నాయన మరి ఆదరణకై, వాక్యానికై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, యోబు తన యొక్క శరీర దౌర్బల్యం బట్టి నాయన మరి తాను నిందించుకుంటూ నాయన మరి తానున్న స్థితిని ఎంతగానో ప్రలాపిస్తున్న పరిస్థితులు నాయన మరి అలనాడు యోబు కలిగినప్పటికీ వాగ్దానం చేయబడిన ఆత్మచేత నాయన మరి ముద్రించబడిన మేము అటు స్థితిలో లేమని నాయన మరి మీరు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన విధానానికే స్తోత్రము తండ్రి. అవును ప్రభా, ధర్మశాస్త్రము అతిక్రమలను బట్టి నియమింపబడిన గాని నాయన మరి దాని తరువాత వచ్చి నీవు అనుగ్రహించిన వాగ్దానము నాయన మరి నీవు మాకు
అనుగ్రహించి ఆ వాగ్దాన జీవితంలో మమ్మల్ని జీవింపచేస్తున్న దేవా నీకు స్తోత్రం. అవును తండ్రి, మోషే ఇంటిలో లేఖనం ఉన్నది కానీ పౌలు ఇంటిలో నాయన మరి వాగ్దానం ఉందని మీరు మాకు తెలియజేశారు. అవును ప్రభా, స్వాతంత్రం పొందిన మేము మరి తిరిగి మరల దాస్యమని కాడి కింద, ధర్మశాస్త్ర కాడి కింద చిక్కుకోనకూడదు అని, తద్వారా మరి మేము క్రీస్తు వల్ల ప్రయోజనం అనుభవించలేమని నాయన మరి మీరు మాకు గుర్తు చేశారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభా, ఆలోచించే సమయం కాదు, మాట్లాడే వాక్శక్తితో మాట్లాడే సమయాన్ని మరి ఒకసారి నాయన మరి మీరు ఈ వాక్యం ద్వారా రూఢీపరిచారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మాకు అనుగ్రహించిన వాగ్దాన ఆత్మ చావునకులోనైనా శరీరంలో కూడా నైనా మరి జీవింపచేస్తుంది తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఏ శరీరం మా మీద అతిశయించడానికి అధికారం లేదు. నా శరీరంలో ప్రతి అవయము నా మీద అతిశయించడానికి, రూలింగ్ చేయడానికి వీలు లేదు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం ప్రభా. శరీరం బట్టి నాయన మరి నిలబడలేమో అని చెప్పి నాయన మరి మేము ఆలోచించక నాయన మరి నీవు మాకు అనుగ్రహించిన నాయన మరి వాగ్దానాలను బట్టి నాయన మరి వాటిని నెరవేర్చేవాడు నీవై ఉన్నావు గనక ధైర్యముగా, నిరీక్షణ ఉత్సాహంతో తుదమట్టుకు మా యొక్క విశ్వాస జీవితాన్ని నిరీక్షణ వలన ఉత్సాహంతో తొడముట్టడించడానికి నాయన మీరు మాకు అనుగ్రహించిన స్వాస్థ్యమైన జీవితాన్ని నాయన మరి నీ యొక్క శక్తి చేత కాపాడే జీవితాన్ని మేము అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఆదరణ బట్టి నీకు ఎలా స్తోత్రం తండ్రి. ముందున్న సమయం నీకు అప్పచెప్తున్నాం, కృప చూపించండి. ఈ రోజు దినం నుంచి జరగబోయే నాయన మరి వెంటపాడు మీటింగ్లో మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత, ముద్రింపబడిన ఆత్మచేత, ప్రజ్వలింపచేసే ఆత్మచేత నాయన మరి బిడ్డను మీరు బహుగా వాడుకొని నాయన మరి లేఖనాలు, గ్రంథాలు విప్పబడి అనేక సంగతులు నాయన మరి తెలుసుకుని నాయన మరి నీ యొక్క రాజ్య సువార్తకు నాయన మరి మేము సన్నద్ధమవుతుండగా మీరు కృప చూపించి సహాయం చేసి వాగ్దానాలతో బలపరచమని, ధైర్యపరచమని, సంఘాన్ని విస్తరింప చేయమని వేడుకొంచుండగా కృప చూపించండి. అవును ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయన మరి చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సేవకులు, సేవకురాండ్రులు, ఆయన పరిచారకులు నాయన మరి నీ యొక్క విశ్వాసాన్ని నాయన మరి చేపట్టి బలం నుండి నాయన అనేక గొప్ప కార్యాలు జరిగించు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క జీవితాల్లో మీరు ఉండి జరిగిస్తున్న సత్కార్యాలను బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకా అనేక యొక్క పరిస్థితులు నాయన మరి మీరు జరిగించిన ఏంటుండగా మీరు చూపించండి. బిడ్డను మీరు బహుగా వాడుకుంటుండగా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. నడిపిస్తున్న సత్యానుకను కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు చేస్తున్న ఈ యొక్క సత్కార్యాల్లో నాయన మరి అనేక మంది సమకూర్చబడలాగున, సమీకరించబడలాగున నాయన మీరు తోడుగుని నడిపించమని, ఈ దినమంతయు నాయన మరి ఒక వాగ్దానం చేత మమ్మల్ని జీవింపచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అత్యంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రదీప్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. కూడిక వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.